సాయిరాం పిల్లలు, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేంటి గురూజీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు అనుకుంటున్నారా? అదే మన తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది అన్నమాట. యుగా ప్లస్ ఆది అంటే యుగాలు ఈ రోజుతోనే మొదలైనాయి కాబట్టి దీనిని ఉగాది అని అంటారు. మన హిందువుల క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరాలు 60, ఋతువులు 6, తెలుగు నెలలు 12, తిథులు 15. చైత్రమాసం పాడ్యమి తిథి రోజున వసంత ఋతువులో నూతన సంవత్సరాది అయిన మన ఉగాది పండుగ వస్తుంది. ఈ ఉగాదికి చాలా విశిష్టతలున్నాయి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు ఉగాదే. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినాడని ఒక పురాణ కథ ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే జరిగిందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా తెలుగు చక్రవర్తి అయిన శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్తుంటారు. అంతేకాకుండా ఈ ఉగాది నుంచి వాతావరణంలో చాలా మంచి మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడే ఎండలు మొదలవుతూ ఉంటాయి. వసంత ఋతువు ప్రారంభమైంటుంది. ఈ వసంత ఋతువులో ప్రకృతి సర్వాలంకార శోభితై కనుల పండుగగా ఉంటుంది. అప్పుడప్పుడే మోడువారిన చెట్లు చిగుళ్ళు వేస్తూ ఉంటుంది. ఈ ప్రకృతి అంతా చాలా కొత్తగా నూతనంగా ఉంటుందన్నమాట. ఈ ఉగాది పండుగ రోజు మన ఇండ్లను బాగా శుభ్రం చేసుకొని, పచ్చటి తోరణాలతో అలంకరించుకొని, తలంటి స్నానాలు చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని పిండి వంటలు చేసుకుంటాం. అంతేకాకుండా ఆ రోజు దైవ దర్శనం చేసుకొని, ఆ దైవము ఈ సంవత్సరం అంతా మనకి తోడుగా నీడగా ఉండాలని మనము కోరుకుంటాం. కాబట్టి ఈరోజు మనకు దైవభక్తి ఎక్కువగా అవుతుంది. అదొక మంచి అలవాటుగా కూడా మనకి సహాయము చేస్తుంది. అంతేకాకుండా ఈ ఉగాది పండుగ రోజు ఇంకో చాలా 2 ముఖ్యమైన విషయాలున్నాయి. దానిలో ఒకటి షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం. షడ్రుచులు 6 రుచులతో కలిపి చేసేది మన ఉగాది పచ్చడి అన్నమాట. తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు అన్నిటినీ కలిపి మనం చేస్తే మనకు కూడా మన జీవితంలో ఎన్నో కొత్త సవాళ్ళు ఉంటాయి. అన్నిటినీ సమానంగా తీసుకోవాలి అని గుర్తుగా మనం ఈ ఉగాది పచ్చడిని తింటాం. అయితే తీపి కోసము కొత్త బెల్లము వాడుతాం. కొత్త బెల్లం మనకి సంతోషాన్ని ఇస్తుంది. పులుపు కోసం చింతపండు. ఈ చింతపండు విరక్తి, త్యాగంనకు గుర్తు. కోరికల పైన ఉండకూడదు అని తెలుపుతుంది. అంతేకాకుండా కారం కోసం మిరియాలు, కారం వాడతాం. మన జీవితంలో కోపాన్ని విపరీతంగా పెంచుకోకూడదని నేర్పుతుంది. చేదు కోసం వాడే వేప పువ్వు మనకు ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. బాధలు, కష్టాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు సంతోషంగా ఉండదని మనము తెలుసుకోవాలి. ఉప్పు కోసం ఉప్పును వాడతాం. ఈ ఉప్పులో మన జీవితానికి నూతన ఉత్సాహానికి సంకేతం. ధైర్యం, ఉత్సాహం పెంచుకోవాలని, ఆనందంగా ఉండాలని తెలియచేస్తుంది. వగరు కోసం కొత్త మామిడి ముక్కలు అంటే ఆశ్చర్యం, కొత్త రుచి. మన జీవితం కొత్తగా ప్రతిరోజు కొత్త కొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియచేస్తుంది. కాబట్టి అప్పటిదాకా ఆకులు రాలి ఎండిపోయి వెలవెలబోయిన చెట్టు కొత్త చిగురులతో, కొత్త ఆకులతో పుష్పించి పిందెలు వేసి కాయగా మారి పండుగా తినడానికి యోగ్యమై ఎలా అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందో మనం కూడా మన జీవితంలోని ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగుతూ అందరికీ సహాయకారిగా ఉండాలని ప్రకృతి నేర్పే పాఠం అన్నమాట. ఇకపోతే
పంచాంగ శ్రవణం. ఈ ఉగాది రోజు దేవాలయాల్లో రచ్చబండల దగ్గర పండితులు పంచాంగం చదివి వినిపిస్తారు. తిథి, వార, నక్షత్ర, కరణయోగములతో కూడిన పంచాంగాన్ని పండితులు వివరంగా తెలియచేస్తారు. రాబోయే కాలంలో వివిధ రాశులలో జరిగే గ్రహాల కదలికలు, వాటి ప్రభావంతో సంఘంలో నిత్య వ్యాపార వ్యవహారాల్లో వచ్చే మార్పులు, వర్షపాతాల సూచనలు వినటం వలన ప్రజలకు ఆ సంవత్సరం గురించిన అవగాహనకు పంచాంగ శ్రవణం సహాయం చేస్తుంది. ఈ పంచాంగ శ్రవణం వలన సంపద, ఆయువు, పాపనాశనం, ఆరోగ్యం, విజయం సంప్రాప్తిస్తాయని అనాది నుండి వస్తున్న విశ్వాసం. దైవ దర్శనం, పంచాంగ శ్రవణం అనంతరం పండితులకు, పెద్దవారికి నమస్కరించడం వలన వారి ఆశీస్సులు మనకు ఎప్పుడూ అండగా ఉంటాయని నమ్మకం. భగవాన్ బాబా వారు ఏ గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా దైవం యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ అనుకూలిస్తాయని స్వయంగా సెలవిచ్చారు. ఉగాది రోజు కొత్త సంవత్సరాదిని మనము మంచి పనులతో ప్రారంభించాలి. మరి ఉగాది పండుగ విశిష్టత మనకు తెలిసింది కదా. ఇప్పుడు తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది రోజు మనం అందరికీ శుభాకాంక్షలు తెలియచేద్దాం. మన పండగలోని సంస్కృతి సంప్రదాయాలని అంతరార్థాలను తెలుసుకొని ఆచరిద్దాం. అంతేకాకుండా స్వామి అంటారు కదా, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం ఈ 5 అంగములతో చేరినది పంచాంగం. మానవునికి పంచ అంగములనగా జ్ఞానేంద్రియములు, వీటిపైన నిగ్రహము ప్రధానం. కాబట్టి ఈ ఉగాది రోజు నుంచి మన జ్ఞానేంద్రియములపైన నిగ్రహం పాటిస్తూ ప్రతి ఒక్కరికి, సమాజానికి, కుటుంబానికి, వ్యక్తిగతంగా అందరికీ ఉపయోగపడుతూ మనం జీవితాన్ని సార్థకం చేసుకుందాం.